భారత రాజకీయాల్లో జంజీ ఎదుగుదలతో ఒక కొత్త శకం ప్రారంభమవుతుందా, లేదా డిజిటల్ ప్రపంచానికి బానిసైన మరో తరంగానే జంజీ గుర్తుండిపోతుందా? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు చెప్పలేము. ఎందుకంటే జంజీ ఇప్పుడు ఒక కీలక మలుపు వద్ద నిలబడి ఉన్న తరం. ఒకవైపు స్మార్ట్ ఫోన్లు, కృత్రిమ మేధస్సు, సోషల్ మీడియా, క్షణాల్లో అందుబాటులోకి వచ్చే వినోదం, అపారమైన సమాచారం ఉన్న డిజిటల్ ప్రపంచం ఉంది. మరోవైపు నిరుద్యోగం, అవినీతి, పేదరికం, వ్యసనాలు, భవిష్యత్తుపై అనిశ్చితి వంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి జంజీకి సమస్యలు ఉన్నాయా లేదా అన్నది కాదు, ఆ సమస్యలను అధిగమించి భారతదేశ భవిష్యత్తును మార్చే శక్తిగా జంజీ ఎదుగుతుందా అన్నదే అసలు ప్రశ్న. మిత్రులారా, నా వీడియోలు ఏవి వినోదాన్ని పంచే చిన్న రీల్స్ కావు. మన సమాజాన్ని, మన దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే గంభీరమైన అంశాలు. కాబట్టి దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మీ అందరికీ నమస్కారం. నా ఛానల్ డాక్టర్ ఆర్కే నాయుడు ఇన్సైట్స్కు మరోసారి స్వాగతం. నేను డాక్టర్ ఆర్కే నాయుడు, SSGS డిగ్రీ కళాశాల మాజీ ప్రిన్సిపల్, గుంతకల్. మిత్రులారా, ఈరోజు మనం జంజీను అతిగా పొగడటం కానీ, అన్యాయంగా విమర్శించడం కానీ చేయకుండా రాజ్యాంగ విలువలను, వాస్తవ పరిస్థితులను, దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విశ్లేషణాత్మకంగా పరిశీలించబోతున్నాం. జంజీ ఎదుర్కొంటున్న సవాళ్లు, వారి సామర్థ్యం, ముఖ్యంగా భారత రాజకీయ మరియు సామాజిక భవిష్యత్తు పట్ల వారు నిర్వర్తించాల్సిన బాధ్యత గురించి మనం ఈ వీడియోలో చర్చించబోతున్నాం. ప్రపంచంలో యువత అధికంగా ఉన్న ప్రధాన దేశాల్లో భారతదేశం ఒకటి. మన జనాభాలో జంజీ కూడా గణనీయమైన భాగం. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన వైరుధ్యం ఉంది. మన దేశ జనాభాలో యువతరం అధికంగా ఉన్నప్పటికీ మన ఎన్నికైన రాజకీయ నాయకత్వం మాత్రం వృద్ధతరానికి చెందినదే. 18వ లోక్సభ సభ్యుల సగటు వయస్సు సుమారు 56 సంవత్సరాలు. అయితే అనుభవజ్ఞులైన నాయకత్వం అవసరం లేదని నేను అనడం లేదు. కానీ యువత కేవలం ప్రేక్షకులుగా మిగిలిపోయే రాజకీయ వ్యవస్థను ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యమని పిలవగలమా? ఇది మనందరము ఆలోచించాల్సిన ఒక సముచితమైన ప్రశ్న. మరో ముఖ్యమైన అంశం జంజీను నేరుగా ప్రభావితం చేస్తోంది. RTI ద్వారా వెల్లడైన సమాచారం ప్రకారం 2024 మార్చి 1 నాటికి కేంద్ర ప్రభుత్వంలోని సివిల్ ఉద్యోగాలకు సంబంధించి 8.23 లక్షలకు పైగా మంజూరైన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. లక్షలాది మంది యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో కొత్త ఉద్యోగాలను సృష్టించడంతో పాటు ఇప్పటికే ఉన్న ఖాళీలను సమర్థవంతంగా, పారదర్శకంగా భర్తీ చేయడం కూడా అంతే ముఖ్యమైనది. మిత్రులారా, ఈరోజు జంజీ గురించి దేశవ్యాప్తంగా ఇంత విస్తృతంగా ఎందుకు చర్చ జరుగుతుంది? దానికి కారణం కేవలం వారి సంఖ్య కాదు, కానీ మన రాజ్యాంగ సంస్థలను ప్రశ్నిస్తూ వాటి నుంచి జవాబుదారీతనాన్ని కోరే ధోరణి వారిలో రోజు రోజుకు పెరుగుతోంది. అందుకే జంజీ ఎదుగుదల ఇక సోషల్ మీడియా లేదా కళాశాల చర్చలకే పరిమితం కాలేదు. నీట్ యూజీ పేపర్ లీక్ వివాదం, అలాగే ఉద్యోగ నియామకాలు మరియు పోటీ పరీక్షల్లో జరిగిన అవకతవకలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా యువ అభ్యర్థుల ఆందోళనలు మొదలుకొని ఇవన్నీ ఒక విషయాన్ని స్పష్టంగా చేస్తున్నాయి. విద్య, ఉద్యోగం, కెరీర్, భవిష్యత్తుకు సంబంధించిన విషయాల్లో భారత యువతరం ప్రశ్నించడానికి, తమ గొంతు వినిపించడానికి సిద్ధంగా ఉంది. ఇదే ప్రశ్న ఇప్పుడు రాజస్థాన్లో కూడా తలెత్తింది. సిజేపీ నిర్వహించిన సేవ్ ది స్కూల్స్ ప్రచారం నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లోకి బయటి వ్యక్తుల ప్రవేశం, ఫోటోగ్రఫీ, వీడియో చిత్రీకరణ, లైవ్ స్ట్రీమింగ్ వంటి అంశాలపై ఆంక్షలు విధించినట్లు వార్తలు వచ్చాయి. విద్యార్థుల భద్రత, క్రమశిక్షణ, వ్యక్తిగత గోప్యత వంటి అంశాలు ఖచ్చితంగా సమర్థించదగినవే. కానీ ఒక పెద్ద ప్రజాస్వామ్య ప్రశ్న మాత్రం మిగిలే ఉంటుంది. పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో నడిచే ప్రభుత్వ పాఠశాలలు, ప్రజాస్వామ్య పౌరులు, ముఖ్యంగా యువకులు వాటి పరిస్థితిని గమనించి
ప్రశ్నించే హక్కు ఉండదా? జెన్జీ ప్రాధాన్యతను రాజకీయ వ్యవస్థ కూడా గుర్తిస్తున్నదనడానికి ఒక తాజా ఉదాహరణ వన్ డే వన్ యూనివర్సిటీ కార్యక్రమం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కేంద్ర మంత్రులు ప్రతిరోజు ఒక విశ్వవిద్యాలయాన్ని సందర్శించి అక్కడి విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి విద్య, ఉపాధి నైపుణ్యాలు, భవిష్యత్ ఆకాంక్షలు, సమస్యలు తెలుసుకోవాలనే ఆలోచన చర్చకు వచ్చింది. ఇది ఒక ముఖ్యమైన పరిణామం. అంతేకాకుండా ఈ ఆగస్టు 15వ తేదీన ప్రధానమంత్రి ప్రకటించిన పోటీ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ వంటి కార్యక్రమాలు కూడా యువతకు అవకాశాలను పెంచే ప్రయత్నంలో భాగంగా ఉన్నాయి. ఇదే సమయంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ఇటీవల జెన్జీ జెన్ ఆల్ఫా గురించి మాట్లాడుతూ యువత ప్రశ్నలను కొట్టిపారేయకుండా వాటిని అర్థం చేసుకుని చర్చ, సంభాషణ, తార్కిక సమాధానాల ద్వారా స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మిత్రులారా, జెన్జీకి రాజకీయాల్లో పాత్ర ఉండాలా? నా సమాధానం అయితే ఖచ్చితంగా ఉండాలి. కానీ అందుకోసం జెన్జీకి మాత్రమే రాజ్యాంగపరమైన ప్రత్యేక కోటా అవసరమని కాదు. అదే సమయంలో అలాంటి కోటాను వ్యతిరేకించడం ద్వారా ప్రస్తుత రాజకీయాల్లో యువతకు తగిన ప్రాధాన్యత ఉందని కూడా కాదు. అసలు అవసరం ఏమంటే యువతకు భారతీయ రాజకీయాల్లో మరింత అర్థవంతమైన, బాధ్యతాయుతమైన భాగస్వామ్యం కల్పించాలి. వారిని కేవలం ఓటు బ్యాంకుగా, రాజకీయ సభలకు జనసమూహంగా లేదా సోషల్ మీడియా ప్రచారానికి ఉపయోగపడే శక్తిగా కాకుండా విధాన నిర్ణయాల్లో, ప్రజా సమస్యల పరిష్కారంలో, నాయకత్వంలో చురుకైన భాగస్వాములుగా చూడాలి. జెన్జీ పెరిగిన డిజిటల్ ప్రపంచాన్ని కూడా మనం విస్మరించలేము. ఒక స్మార్ట్ ఫోన్ ఒక గ్రంథాలయం కావచ్చు, అది ఒక వ్యాపార సాధనం కావచ్చు, అవినీతిని బయటపెట్టే ఒక శక్తివంతమైన ఆయుధం కూడా కావచ్చు. కానీ అదే ఫోన్ ఒక ఉచ్చుగా కూడా మారవచ్చు. అంతులేని రీల్స్, ఆన్లైన్ గేమ్స్, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, టెక్నాలజీ జెన్జీ చేతిలో ఒక సాధనంగా ఉండాలి తప్ప జెన్జీ టెక్నాలజీకి బానిసగా మారకూడదు. మిత్రులారా, అవినీతికి వ్యతిరేకంగా పోరాటంలో కూడా జెన్జీ కీలక పాత్ర పోషించగలదు. కానీ వారు వ్యతిరేకించే అవినీతిలో తామే భాగం కాకూడదు. రాజకీయ నాయకులు అవినీతి పరులు అని చెప్పడం చాలా సులభం. కానీ మనకెవరైనా లంచం ఇవ్వడానికి వస్తే మనం ఏం చేస్తాం? ఓట్ల కొనుగోలును విమర్శించడం చాలా సులభం. కానీ మన ఓటును ఎవరైనా డబ్బుతో కొంటే మనం ఆ డబ్బును తిరస్కరిస్తామా? కానీ స్వచ్ఛమైన రాజకీయాలంటే కేవలం అవినీతిని తిరస్కరించడం మాత్రమే కాదు, మన ప్రజాస్వామ్య విలువలను కూడా కాపాడాలి. యువత సమానత్వం, సామాజిక న్యాయం, లౌకికవాదం కోసం నిలబడాలి. లౌకికవాదం అంటే మతాన్ని వ్యతిరేకించడం కాదు, ప్రతి మతాన్ని గౌరవించడం, ప్రతి పౌరుడికి సమాన హక్కులను కల్పించడం, కులము, మతము, ప్రాంతం, భాష అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు ఉండాలని కోరడం. మిత్రులారా, మన రాజ్యాంగం 3 శక్తివంతమైన పదాలతో ప్రారంభమవుతుంది. అవే వి ద పీపుల్, మేము భారత ప్రజలం. ఆ మేములో జెన్జీ ఒక ముఖ్యమైన భాగం. కాబట్టి జెన్జీకి నా సలహా ఏమంటే, టెక్నాలజీని ఉపయోగించండి, దానికి బానిసలు కాకండి. రాజకీయాల నుంచి పారిపోకండి, రాజకీయాలను అర్థం చేసుకోండి. మునుపటి తరాలను ద్వేషించకండి, వారి అనుభవం నుంచి నేర్చుకోండి. రాజకీయ నాయకులను దేవుళ్ళుగా చూడకండి, వారిని ప్రశ్నించండి. ప్రచారాన్ని గుడ్డిగా నమ్మకండి, నిజానిజాలను పరిశీలించండి. అవినీతిని ఎవరో వచ్చి నిర్మూలిస్తారని ఎదురు చూడకండి, మార్పును మీ నుంచే ప్రారంభించండి. భారతదేశానికి కేవలం వైరల్ అయ్యే తరం అవసరం లేదు, విలువలను సృష్టించే తరం కావాలి. అవినీతిని విమర్శించే తరం మాత్రమే కాదు, అవినీతిలో భాగం కావడానికి నిరాకరించే తరం కావాలి. రాజకీయ ప్రత్యర్థులతో మాత్రమే పోరాడే తరం కాదు, పేదరికం, నిరుద్యోగం, వ్యసనాలు, అజ్ఞానం, అన్యాయంపై పోరాడే తరం కావాలి. కేవలం
రాజ్యాంగాన్ని వారసత్వంగా పొందే తరం కాదు, దాని విలువలను అర్థం చేసుకొని వాటిని తమ జీవితాల్లో ఆచరించే తరం కావాలి. మిత్రులారా, కొన్ని సంవత్సరాల తర్వాత చరిత్రకారులు ఈ కాలాన్ని వెనక్కి తిరిగి చూసినప్పుడు ఒక ప్రశ్న అడగవచ్చు. జెన్జీ భారతదేశ చరిత్రను చూస్తూ కూర్చున్న మరో తరంగా మిగిలిపోయిందా, లేదా చరిత్రను మలచడంలో తన వంతు పాత్ర పోషించిన తరంగా మారిందా? ఆ సమాధానం వారి చేతుల్లోనే ఉంది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. భారతదేశ భవిష్యత్తును జెన్జీ చేతుల్లో పెట్టి మన బాధ్యత ముగిసిందని అనుకోకూడదు. వారితో కలిసి మనమంతా ఆ భవిష్యత్తును నిర్మించాలి. మిత్రులారా, ఈ చర్చ మీలో ఆలోచనను రేకెత్తించిందని మీకు అనిపిస్తే మన సమాజంలో ఒక చర్చను ప్రారంభించడానికి ఈ వీడియోను షేర్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు ధన్యవాదాలు. జై హింద్. నమస్కారం.